వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కలెక్టర్ ఆశిత్ సాంగ్వాన్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఈఓపీ, ట్రోమా, ఓటీ, మెయిల్, ఫీమేల్, పోస్ట్ ఆపరేట్తో సహా అన్ని విభాగాలు పరిశీలించి తగు సూచనలు చేశారు. మెరుగైన సేవల కొరకై రోగులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ సింగ్ ను ఆదేశించారు. రోగులకు అవసరాల నిమిత్తం ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వానం ఇచ్చిన అధికారులు ఈ నెల 9న జరిగే అమ్మవారి కళ్యాణానికి రావాలని ఆహ్వానం అందజేసిన ఆలయ చైర్మన్, దేవాదాయ శాఖ అధికారులు ఈ నెల 6వ తేదీన ఆలయం వద్ద ఏర్పాట్లపై పర్యటిస్తానని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు పండితులు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలో కలెక్టర్ విజేంద్ర బోయి ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి సిబ్బంది హాజరు రిజిస్టర్, ఆపరేషన్ థియేటర్, వార్డును పరిశీలించారు. ప్రతిరోజు అవుట్ పేషెంట్లు ఎంతమంది వస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిగ్రీ, పీజీ, బీఈడీ, టీటీసీ చదివిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులున్నారని, విద్యార్థుల హాజరు శాతం పెంచాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. భూపాలపల్లి జిల్లా మల్హార్రావు మండలం వల్లంకుంట గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 12 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. బోయిన్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చివరి సర్వసభ్య సమావేశం ఎంపీపీ పల్లవెల్లి వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించారు. ప్రజాప్రతినిధుల సమక్షంలో వివిధ శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలు వివరించారు. అధికారులు సమన్వయంతోనే పనిచేసినప్పుడే గ్రామాల అభివృద్ధి చెందుతాయని ఎంపీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో 2 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్ ఘటనపై మధిర శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క స్పందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభాకర్ ఆత్మహత్యపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు, దీనికి కారణమైన వారికి కఠిన శిక్షలు విధిస్తామని చెప్పారు. కర్కానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓజీ డ్రగ్స్ సరఫరా చేస్తున్న 3 విక్రయదారులను బుధవారం కర్కానా పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ వినియోగిస్తున్న 8 మంది విద్యార్థులను కూడా అదుపులోకి తీసుకున్నారు. విద్యా సంస్థల్లో స్టూడెంట్స్ కు వివిధ రకాల డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠాలో ఇంకా ఎంతమంది ఉన్నారు తదితర అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సైదాబాద్ డివిజన్లో మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల జలమండలి, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా సివరేజ్ లైన్, విద్యుత్ సరఫరా సమస్యలు ఉన్నాయని స్థానికులు తెలపగా వెంటనే సమస్యలను పరిష్కరించాల్సిందిగా అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మరోసారి సమస్యలను పునరావృతం కాకుండా చూడాలన్నారు. గత 5 ఏళ్ల కాలంలో రూరల్ మండలంలోని అనేక మారుమూల గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించామని ఆదిలాబాద్ రూరల్ మండల ఎంపీపీ గంధ్రాత్ రమేష్ అన్నారు. ఎంపీటీసీల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఎంపీపీతో పాటు మండల ప్రజాప్రతినిధులను శాల్వాతో సత్కరించి మెమంటోలను అందజేసి వారి సేవలను కొనియాడారు. జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల ఉన్న డబ్బాలను, తోపుడు బండ్లను తొలగించారు. రోడ్డు నిర్మాణానికి కావలసిన స్థలం కోసం ఇంతకు ముందు నిర్మించిన బోర్డులను, ఫ్లెక్సీ దిమ్మలను, మెట్లను తొలగించారు. ఫ్లైఓవర్ నిర్మాణంతో ఉపాధి కోల్పోయామని చిరు వ్యాపారస్తులు వాపోయారు.